హాయ్ లీడర్. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో మేము ఇక్కడ గోదావరిఖని స్టోర్లో ఉన్నాము, చాలా ఎక్సైటింగ్ ఉన్నాము. ఓకే, సో ఇక్కడ మంత్రి నుంచి మనకి కనకయ్య, సదానందం సార్, దేవేందర్ సార్ మనకి ఇక్కడ 50 acres అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది. 50 ఎకరాలు, గ్రాన్యువల్స్ 82 ఆక్వాజెల్, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది పత్తి చేనులకి అండ్ వరి పంటకి. వాళ్ళ మాటల్లో విందాము. వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు వాడినరు, పత్తికి వాడినరు, వరికి వాడినరు. ఎన్ని క్వింటాలు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఎంతమంది రైతులు వాడుతా అన్నారు. తన మాటల్లో విందాం. సదానందం సార్, మీరు లాస్ట్ టైం మీరు ఎందులో వాడింది సార్? లాస్ట్ టైం నేను ఈ గ్రాన్యువల్స్ 82 వచ్చేసి పత్తి చేనులో వాడడం జరిగింది. 2 ఎకరాల పత్తి చేను 45 క్వింటాలు వెళ్ళింది సార్. అంతకుముందు మీకు ఒక ఎకరానికి ఎంత వచ్చేది పత్తి? మామూలుగా 10 నుంచి 12 క్వింటాలు వచ్చేది సార్. అంటే లాస్ట్ టైం మీకు ఎంత వచ్చింది? లాస్ట్ టైం 45 క్వింటాలు వచ్చేది సార్. 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు అంటే ఒక ఎకరానికి మీకు 18 నుంచి 20 క్వింటాల దాకా ఎక్కువ వచ్చింది. అంటే దాదాపు 7 క్వింటాలు వేసుకున్నా కానీ 7 ఇంటూ పత్తి 7,000 అంటే 49,000. అంటే మీకు ఒక్క ఎకరం మీద 49,000, 50,000 రూపాయలు లాభం. మీరు ఏమేమి వాడినరు? గ్రాన్యువల్స్ వాడినా సార్, గ్రాన్యువల్స్ 82 వాడినా, అగ్రి మాస్ వాడినా. అగ్రి మాస్ అన్నారు. ఈ మూడింటికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఎంత అంటే జస్ట్ ఒక 1,800 రూపాయలు అయితే ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 1,800 రూపాయల సార్ పెట్టుబడి పెట్టుకుంటే పత్తిలో ఆయనకి ఒక ఎకరం మీద ఆయనకి 45,000 నుంచి 55,000 లాభం వచ్చింది. ఓకే, సార్ మీరు వరిగా సార్? వరికి. మీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు లాస్ట్ ఎన్ని ఎకరాలకు వేసారు, మీకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత పెట్టుబడి తగ్గింది, దిగుబడి ఎంత వచ్చింది? 4 ఎకరాలు అరబెట్టినా సార్. గ్రాన్యుల్స్ అయినా 82 అయినా అగ్రిమాక్స్ ఇవి కొట్టినా మంచి దిగుబడి వచ్చింది, మంచిగా ఉన్నది. నా పక్క పొంటి చేయని వాళ్ళు ఏం చేసినా ఇది పొలం మంచిగా ఉన్నది అంటే అగ్రికల్చర్ వాడినా, అగ్రిమాక్స్ వాడినా. అప్పుడు మీకు ఎంత క్వింటాల్ అంత ముందు వచ్చేది, ఇప్పుడు ఎంత క్వింటాల్ వచ్చింది వాడినప్పుడు? అప్పటికిప్పటికి 10-15 బస్తాల క్వింటాలతో తేడా. 10-15 బస్తాలు తేడా మీకు అనిపించింది. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారు? 30 ఎకరాలు తీసుకుపోతాను సార్. 30 ఎకరాలు తీసుకెళ్తారు. సరే సార్, మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారు ఇప్పుడు? నేను ఒక 20 ఎకరాలు తీసుకెళ్తాను. 20 ఎకరాలు తీసుకున్నాను. 30 ఎకరాలు 20 ఎకరాలు తీసుకెళ్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవేందర్ వచ్చేసి దేవేందర్, మీరు వాడారు? మీరు ఏం పంట ఉంది? వరికి వాడారు. ఓకే, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా? అప్పుడు ఎకరాన 50-55 ఇట్లా బస్తాలు అయ్యేది. ఇప్పుడు 60-65 బస్తాలు అయ్యాయి సార్ వాడిన. సూపర్ సూపర్. రిజల్ట్ ఓకే ఉన్నాయి. 82 గ్రాన్యువల్ రిజల్ట్ ఓకే ఉంది. అందుకనే ఇప్పుడు నేను ఒక 20 ఎకరాన్ని తీసుకున్నాను సార్. వెరీ గుడ్. 20 ఎకరాలు తీసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎవరు మంత్రిలో? సూర్యాపల్లి. మీది కాకరపల్లి. మీది సూర్యాపల్లి సార్. సూర్యాపల్లి. చూడండి, మంత్రిలో ఉంటారంటే వీళ్ళు. పేరు సదానందము, కనకయ్య, దేవేందర్. ఓకే, ఇప్పుడే ప్రోడక్ట్ తీసుకొని పైనుంచి కిందికి వచ్చినాం. అగ్రికల్చర్లో చాలా పెద్ద బిజినెస్ ఉంది. చాలా పెద్ద ఎత్తున మీరు బిజినెస్ చేసుకోండి. సింపులే. సుమారు 500 ఎకరాలు తీసుకుంటారని చెప్తున్నా సార్. ఇది జస్ట్ టీజర్ స్టార్టింగ్. ఇంకా 450 ఎకరాలు అట్లే ఉన్నది, అది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. సీజన్ స్టార్ట్ అయినప్పుడే సార్ ఒక గోల్ పెట్టుకోండి. 500 ఎకరాలకు తక్కువకి నేను అమ్మాను సార్, ఎందుకంటే నాకు మంచి ఫలితం వచ్చింది. నేను మినిమం 500 ఎకరాలు, ఈయన ఒక్కడే, వీళ్ళిద్దరు కాకుండా ఇంకా. చూడండి, అగ్రికల్చర్లో రైతుకి మనం మంచి సేవ చేయొచ్చు, రైతుల కళ్ళలో ఆనందం చూడొచ్చు, పెట్టుబడి తగ్గించచ్చు, దిగుబడి పెంచవచ్చు. మీ అందరు కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాడండి. ఒకవేళ మీకు అగ్రికల్చర్ లేనట్టయితే ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.